వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో ఒక మంచి ఎనర్జీ లడ్డును ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. పిల్లలకు కానీ పెద్దలు కానీ ఈ లడ్డు రోజుకొకటి తింటే హెల్త్కు చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో సన్నటి సెగ మీద వీటిని వేయించుకోవాలి. ఈ నువ్వులు కలర్ మారి మంచి సువాసన వస్తూ చిటపటలాడతాయి. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారబెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకొని పల్లీలను హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని కూడా పప్పు లోపల వరకు వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కబాబ్ చేసి వీటిని కూడా బాగా చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త కచ్చాపచ్చాగా ఆడించుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కాస్త పొట్టు తీసేసుకొని వేయించుకొని బరకగా మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని తర్వాత వేయించుకున్న నువ్వులను కాస్త పక్కకు తీసుకొని మిగతా నువ్వులను ఇందులో వేసేసుకొని వీటిని కూడా కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకోండి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు 2 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పులకు 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి, కానీ ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలా లడ్డూలాగా చేస్తే లడ్డు రావాలి. అప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులను ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవడమే. ఇందులో నెయ్యి కూడా ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. పల్లీలు నువ్వుల్లో ఉండే ఆయిల్ వల్లనే మనకు లడ్డు వచ్చేస్తుంది. రెగ్యులర్గా మా పిల్లలకు స్నాక్స్కు ఈ లడ్డూలే పెట్టిస్తుంటానండి. పిల్లలకు హెల్తీ స్నాక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.